నియోజకవర్గంలో ఈ ఇసుక బజార్ ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గౌరవనీయులు ఉమాహారతి గారు, మరి స్థానిక ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, మరి మన పీడీ హౌసింగ్ చలపతిరావు గారు, ఏడీ మైన్స్ గారు, తర్వాత కమిషనర్ గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి అందరికీ ఎండిఓ గారు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషరీస్ లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఉంటా ఉన్నారు, ఇసుక అవసరం ఉండి కూడా అందరికి నమస్కారం. ఈరోజు ఎన్నో రోజుల నుంచి మనము ఎదురు చూస్తా ఉన్నాం, సార్ ఇసుకెప్పుడు అని చెప్పేసి కొంతమంది ఇసుక గురించి చాలా కాస్ట్లీ ఉందని చెప్పేసి ఆపేసుకోవడం జరిగింది. కొంతమంది మనము సీసీ రోడ్లు తర్వాత డ్రైన్స్ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. ఎన్నో గ్రామాలలో సార్ ఇసుక 3,000 రూపాయలు అమ్ముతుంది సార్, మేము స్టార్ట్ చేయమని ఎట్లా చేస్తాం సార్ అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల గురించే మన ప్రభుత్వం, తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ ఇసుక బజార్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నా కృషి ఒకటే కాదు, మన కలెక్టర్ గారి కృషి, తర్వాత సబ్ కలెక్టర్ గారి కృషి కూడా, అధికారుల కృషి చాలా ఉంది ఇక్కడ ఈ ఇసుక బజార్ రావడానికి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డ్యూ పెట్టుకుంటారు. చంద్రశేఖర్ గారు మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా రోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు కూడా సార్ ఎప్పుడు అని చెప్పేసి, మన మంత్రి గారు దామోదర నరసింహ గారు వారు కూడా వాళ్ళ అందులో రాగానే మీద అవుతుంది అని చెప్పడం జరిగింది. అక్కడ అయినా వారం రోజుల లోపలనే ఇక్కడ నారాయణఖేడ్ కూడా కావడం జరిగింది. తర్వాత మనం శ్రీకాంత్ ఎవరైతే ప్రాజెక్ట్ ఆఫీసర్ దీనికి శ్రీకాంత్ ఉన్నాడు, మీరందరూ కోఆర్డినేట్ చేసుకోండి. ఏమన్నా ఇసుక గురించి వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్ వాళ్ళు మీకు ఏఈలు తర్వాత మీ పంచాయత్ సెక్రటరీలు టోటల్ గా చెప్తారు. కాకపోతే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే పీడీ గారు మన తర్వాత డిప్యూటీ ఏఈలకి మా ఊరు కొంచెం పాపం ఇన్నోసెంట్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం కొంచెం రాదు. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు కూడా చాలా మట్టుకు ఉన్నాయి, కానీ కొంతమందికి లేకుండా ఉంటే వారికి పేమెంట్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతోనే వాటికి మరి మీరు కొంచెం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను. తర్వాత ముఖ్యంగా ఈ బిల్లుల గురించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని బిల్లులు రాలేదని చెప్పేసి చాలా మంది బెనిఫిషరీస్ అడుగుతా ఉన్నారు. నేను వారికి పీడీ గారికి వారి సిబ్బందికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇట్లా తీసుకొని పోయి ఎంపీ దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళిండ్రు, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, కానీ కొంచెం అష్యూరెన్స్ ఇచ్చి మా వాళ్ళకి కొంచెం లేట్ అయినా మీ బిల్లులు ఎక్కడ వస్తాయని చెప్పేసి. తర్వాత ఇంకా కొంతమంది మరీ ఇల్లు పెద్ద కట్టుకుంటాము, కొంచెం జరిగితే ఇయ్యరా, ఏమైతున్నది మీరు ఇచ్చే 5 లక్షలు ఇవ్వండి, మేము మొత్తం పెద్ద కట్టుకుంటాం అంటున్నారు. ప్రభుత్వం దానికి ఎలాంటి కూడా మనకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ముందు ఒకవేళ అవకాశం ఇచ్చి అటువంటిది ఏమన్నా గైడ్ లైన్స్ తీసుకొని వస్తే అప్పుడు పెద్ద కట్టుకుందరు, కానీ అప్పటి వరకైతే మనకు 40-60 గజాల లోపలనే ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చూస్తా ఉన్నారు ప్రతిష్టాత్మకంగా గతంలో ఇందిరమ్మ ఇండ్లు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పుడు 1900 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు